హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివాంష్కారావు. ఫస్ట్ టైం మన ఛానల్లో నేను ఒక వ్లాగ్ తీయడం. ఇప్పటి వరకు నేను నార్మల్గా ట్రావెల్ వ్లాగ్స్, కొంచెం నేను పూజ చేసినవి అవి పెట్టాను, కానీ ఎప్పుడూ వ్లాగ్ పెట్టలేదు. మా పిల్లలతో నా ఈవినింగ్ వ్లాగ్ అంటే రొటీన్ ఎలా ఉంటుంది అనేది అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. అలాగే మా ఇంటి చుట్టూ సరౌండింగ్స్, ఇంకా నేను మా పిల్లలకి ఏం స్నాక్స్ పెట్టాము, వాళ్ళు రోజు ఈవినింగ్ ఎలా ఆడుకుంటారు ఏంటి అనేది ఈ వీడియోలో ఉంటుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడైతే పిల్లల్ని స్నాక్స్ ఏం తింటారు అంటే, శివాంష్క క్యారెట్ బీట్రూట్ తింటాను, నాకు అవి కావాలి అనింది. ఇంకా అవి వాటిని కొంచెం స్టీమ్ చేసి ఇచ్చాను, తింటున్నారు. టీవీ చూస్తూ తింటానన్నారు, కానీ హాల్లో చాలా వేడిగా ఉంది. అప్పటికి టైం 4 o'clock అవుతుంది, కానీ చాలా వేడిగా ఉంది. వద్దులేండి, బెడ్రూమ్లో అయితే కొంచెం ఏసీ వేస్తాను కదా, అందులో చల్లగా ఉంటుందనేసి ల్యాప్టాప్లో కార్టూన్ పెట్టేసి వాళ్ళకి క్యారెట్ బీట్రూట్ స్టీమ్ చేసి ఇచ్చాను. శివాంష్క బిన్సీగా ఒకేసారి ఇచ్చాను, కానీ బిన్సీనేమో నాతో మాట్లాడుతూ సరిగా తినలేదు. శివాంష్క ఫాస్ట్గా తినేసి నేను తినేసాను, వెళ్ళి ఆడుకుంటాను అనేసి అంటుంది. 4 నుంచి స్టార్ట్ చేసింది, నేను బయటకు వెళ్తాను, ఆడుకుంటాను అని. అంటే సైకిల్ తొక్కుతూ ఉంటుంది. ఇంట్లో కూడా కొంచెం ఎండ ఉంటుంది, ఆ వేడిగా ఉంటుంది కదా, 5 తర్వాత పంపిస్తాను, అస్సలు వినిపించుకోదు, వెళ్ళి ఆడుకుంటాను అనేసి అంటుంది. ఇంకా ఏవైనా స్నాక్స్ ఇచ్చి ఇలా కూర్చో, ఎక్కువ వేడిగా ఉంది అని చెప్తే అప్పుడు కూర్చుంటుంది. ఇంకా నేను తినేసాను కదా, నేను వెళ్ళిపోతాను అంటుంది. మళ్ళీ శివాంష్క ఎక్కడ వెళ్ళిపోతుందని పిలిచి అప్పుడు నాకు బౌల్ తీసుకొచ్చి ఇచ్చి తినిపించమంటే అప్పుడు తినిపించాను. స్టార్టింగ్లో తినిపిస్తానంటే తిందు, వాళ్ళ అక్క తినేసాక అడిగితే అప్పుడు తింటుంది. ఇద్దరైతే తినేసాక బయటికి వెళ్ళి ఆడుకుంటామనేసి ఇంకా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నేను ల్యాప్టాప్ అయితే షట్ డౌన్ చేసేసి వెళ్ళాను. మించి ఎవరు పడేశారు సైకిల్? నువ్వు పడేసావు, నేను కాదు. ఎవరేసారు అందులో? నేను వేసానా? ఇలా పట్టుకో. అక్కడ ఏమైందంటే, సైకిల్ నేను మామూలుగా బయట పెట్టేసి గేట్ వేద్దామని గేట్ వేస్తుంటే సైకిల్ అక్కడ మొక్కల్లోకి వెళ్ళింది. దానికి నువ్వే పడేసావని ఇద్దరు నువ్వే అని చెప్తున్నారు. అంటే మామూలుగా అయితే వీళ్ళు అసలు ఇంట్లోనే ఆడుకుంటారు, సైకిల్ తొక్కడం వాళ్ళిద్దరే ఆడుకుంటారు. బయట పిల్లలు ఉంటారు, కానీ మా హస్బెండ్కి ఇష్టం ఉండదు బయటికి వెళ్ళడం, వేరే వాళ్ళతో ఆడుకోవడం. ఎందుకు అనేసి వద్దంటారు. కొంచెం తను ప్రాక్టికల్గా ఉంటారని నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను కదా. వాళ్ళిద్దరు మాత్రమే ఇంట్లో ఆడుకుంటారు. ఇప్పుడు ఇంకా సైకిల్ తీసుకున్నాక ఇంట్లో తొక్కుతుంది, కానీ అంత పర్ఫెక్ట్గా వచ్చినట్టు నాకు అనిపించట్లేదు. వాళ్ళ డాడీని అడిగితే సరే అన్నారు, కానీ పిల్లల్ని పంపించినప్పుడు ఖచ్చితంగా నేను కూడా బయటకు వెళ్తాను. ఇక్కడైతే ఎక్కువ డాగ్స్ ఉంటాయి, వాళ్ళకి తెలియదు కదా, అలాగే మళ్ళీ సైకిల్ నేర్చుకుంటూ కూడా కింద పడిపోతారు అనేసి అయితే ఎప్పుడూ నేను వాళ్ళతోనే ఉంటాను. బయటకు వెళ్తే ఖచ్చితంగా నేను ఉంటేనే వెళ్ళమని చెప్తాను, అసలు గేట్ కూడా ఓపెన్ చేయను. శివాంష్క 1 year బేబీ ఉన్నప్పుడైతే ఈవినింగ్ టైం బయటకు వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేసి ఉండేవాళ్ళం, కానీ ఇంకా 1 year తర్వాత బిన్సీ కొంచెం శివాంష్క పెద్దదైపోయి బిన్సీ పుట్టాకైతే అస్సలు నేను బయటికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను. వాళ్ళు కూడా ఇంట్లోనే ఆడతారు. ఇప్పుడు ఒక 1 month అయింది అనుకుంటాను శివాంష్క కొంచెం సైకిల్ తీసుకుని. అంటే వీళ్ళు కొంచెం పెద్ద అయ్యారు కదా, పిల్లలు బయట ఆడుతుంటే అలా గేట్ దగ్గర నుంచి చూసి వెళ్తామంటారు, కానీ నేను పంపించను. అంటే మళ్ళీ వాళ్ళు ఆడుకుంటూ కింద పడిపోతారు, ఎందుకు, ఏమొద్దు, రిస్క్ ఎందుకు అనేసి అయితే ఇంట్లో ఉండి ఆడుకోమనే చెప్తాను. ఒకవేళ వాళ్ళు వెళ్ళినా నేను పక్కన ఉంటాను. అయినా మ్యాక్సిమం వాళ్ళు కూడా ఎవరి పిల్లలతోనూ ఆడరు, స్కూల్లో ఆడుతుంది పిల్లలతోనే, ఇక్కడ కూడా ఎవరి పిల్లలతో మాట్లాడదు. శివాంష్క కూడా అంత ఇష్టం ఉండదు. కొంచెం బిన్సీ అయితే పిల్లల్లో తొందరగా కలిసిపోయి ఆడుతుంది, కానీ శివాంష్క అంత తొందరగా ఎవరితోనూ మింగిల్ అవ్వదు. బయటికి పంపించమా అంటే అలానే ఇంట్లోనే ఉంచుతామని కాదు, మా ఇంటి చుట్టూ కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటుంది, అక్కడ ఆడుకుంటారు. బయట ఇలా రోడ్డు పైకి వచ్చి మాత్రం ఆడుకోరు. అలాగే ఇక్కడ అంటే ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉండడం వల్ల అయితే ఈవినింగ్ టైంలో, మార్నింగ్ టైంలో చాలా పాములు ఎక్కువ వస్తాయి. మేము వచ్చిన స్టార్టింగ్లో అయితే ఇంకా చాలా ఎక్కువ వచ్చాయి, ఇప్పుడు కొంచెం తక్కువే. అందుకనే మేమైతే మొక్కలు కూడా, అంటే మొక్కలు పెంచడానికి ప్లేస్ ఉన్నా సరే నేను మొక్కలు పెంచను. మీరు అక్కడ చూస్తే ఆల్మోస్ట్ అందరి ఇంటి ముందు మొక్కలు ఉంటాయి, అంటే కొంచెం ప్లేస్ ఉన్నా సరే అందరు చాలా మొక్కలు పెంచుతారు. నేను స్టార్టింగ్లో ఒక 2-3 మొక్కలు పెంచాను, కానీ మా హస్బెండు మొక్కలు తీయించే వాళ్ళని పిలుస్తారు కదా, వాళ్ళేమో వచ్చి నేను ఇంట్లో ఉన్నప్పుడు వచ్చి మొత్తం తీసేసాక గేట్ కొట్టి నన్ను పిలిచేవారు. నేను అన్ని డేస్ పెంచుకొని అవి
తీసేశారనేసరికి నాకు కోపం వచ్చేది. ఇంక ఏమని చెప్పలేక, సరేలే మా హస్బెండ్ ఏమో పాములొస్తాయి కదా! ఎందుకు వద్దు అనేవారు. అంటే ఫ్లవర్స్ అయినా తెంపుకుంటాం కదా! ఒక రెండైనా పెంచుతాననేసి పెంచేస్తే కూడా వాళ్ళు తీసేవాళ్ళు. ఇంక నాకు ఇంట్రెస్ట్ పోయింది. అలాగే మేము ఎప్పుడైనా 1 వీక్ ఇలా జర్నీ చేస్తాం కదా! అప్పుడు మొక్కలకి వాటర్ ఎయకోకుండా చనిపోయాయి. ఎందుకులే అన్ని డేస్ పెంచుకొని మళ్ళీ అలా అవ్వడం, మళ్ళీ ఫీల్ అవ్వడం ఎందుకు? ఓకే. పెంచకుండా ఉంటేనే బావుంటుందనేసైతే పెంచలేదు నేనింక. అక్కడ మీకు చూయించిన మల్లెపూలు మా పక్కన నైబర్స్ పెంచారు. వాళ్ళు తెంపితే వీడియో తీశాను కొన్ని క్లిప్స్ అలాగా. మా శివాంష్‌క అక్కడ చూడండి అలా తిరుగుతుంటే పక్కన వాళ్ళు మాట్లాడుతుంటే నా దగ్గర నుంచి మరీ మాట్లాడుతుంది. బిన్సీమో అక్క ఎళ్ళిపోయింది అని చెప్తుంది. వెళ్ళమంటే వెళ్ళదు. నేనుంటేనే వెళ్తది. శివాంష్‌కనేమో వాళ్ళక్కడ "నువ్వు ఏ క్లాసు? ఏంటి?" అని అడుగుతుంటే నేను చెప్పను అనేసి చెప్పి నన్ను పిలుస్తుంది. నువ్వు కూడా రా" అని. మా పక్కన నైబర్స్ వాళ్ళ పిల్లలు వాటర్ మెలన్ తిని సీడ్స్ పెడితే వాటర్ మెలన్ వచ్చింది. అది చూపిచ్చారు నాకు. అంటే నేను రోజు చూస్తాను వెళ్ళేటప్పుడు. అదొచ్చింది కదా! అంత చిన్న మొక్కకు వాటర్ మెలన్ వచ్చేసరికి చూశాను. అది కూడా వీడియో క్లిప్‌లో యాడ్ చేశాను. చాలా చాలా చిన్నది అది. హుండీలో పెంచారు. అయినా కూడా పిల్లలకి ఇవంటే చాలా ఇంట్రెస్ట్ కదా! అదే పక్కన పిల్లలు ఆ వాటర్ మెలన్ దగ్గరికెళ్ళి రోజు చూస్తారు. వాటర్ ఏస్తారంటే అది వాళ్ళకొక ఎక్సైట్‌మెంట్ ఉంటుంది కదా! వాళ్ళు పెంచింది అనేసి. మా వాళ్ళైతే ఇంకా సైకిల్ పక్కన పెట్టేసి ఇది తీసుకున్నారు. అక్కడ కూర్చుంటావా? విజి హాయ్ చెప్పు. హాయ్ శివాంష్క కమ్ దా అక్క దగ్గరికి వెళ్తారు. కింద పడతారు. అక్క అదిగో అక్కడ దాచుకుంది. కమ్ కింద పడతా పెంచిన అటువైపు దాచుకో. దాక్కుంటావా? నువ్వు కింద పడతావు. విన్సియా ఏది ఎక్కడ చూడు. వెదర్ అయితే కొంచెం క్లౌడీగా ఉంది. బాగుంది అనేసి అయితే పైకి వెళ్తే కొంచెం ఇంకా మంచి ఫీల్ ఉంటుంది. గాలి వస్తుంది అనేసి అయితే పిల్లల్ని పైకి తీసుకెళ్ళాను. మ్యాక్సిమం అసలు మేము పైకి కూడా వెళ్ళాం. మంత్లీ ఒకసారి వెళ్తాను. అసలు పిల్లల్ని తీసుకెళ్ళను. నేనే ఎప్పుడైనా వాటర్ చెక్ చేయడానికి కానీ వెళ్తాను అంతే. ఇంకెళ్ళాం. మా ఇల్లు అయితే కొంచెం రైల్వే ట్రాక్ దగ్గరలో ఉంటుంది. స్టార్టింగ్లో ఇక్కడికి వచ్చినప్పుడు పడుకున్నప్పుడు కూడా ట్రైన్స్ వెళ్ళేటప్పుడు సౌండ్ వస్తుంది కదా! సౌండ్ విని భయపడి లేచేదాన్ని. ఇంక ఇన్ని ఇయర్స్ కాబట్టి ఇప్పుడు అలవాటు అయిపోయింది. కానీ స్టార్టింగ్లో చాలా భయపడేదాన్ని. ఎలాగో పైకి వచ్చాం కదా! వాటర్ ఉన్నాయా లేదా అని చెక్ చేద్దామని చేశాను. మా బీన్స్ ఇంకా వెనకాల వస్తుంది. పైకి వెళ్ళినప్పుడు నాకు చాలా భయం అయ్యేది. అంటే పిల్లలకి తెలియదు కదా! అంటే గోడలపై నుంచి చూస్తూ కింద పడ్డమో లేకపోతే స్టెప్స్ దిగాలని దిగడమో అలా చేస్తారనేసి నాకు చాలా భయమేసి అసలు తీసుకెళ్ళను. వెళ్ళినా చాలా జాగ్రత్తగా ఉంటాను. 2 డేస్ బ్యాకే మాకు తెలిసిన బాబు కింద పడి సైకిల్ తొక్కుతూ దెబ్బ తగిలింది. ఇంకా అప్పటినుంచి సైకిల్ తొక్కుతుంటే కూడా నాకు శివాంష్‌క భయమవుతుంది. ఆ టైంలోనే మా హస్బెండ్ కాల్ చేసి పకోడీ చేయమన్నారు. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలే. అంటే నేను చేద్దామని కూడా అనుకోలేదు. కాల్ చేసి ఈవినింగ్ కూడా నేను ఏం తినననేసి చెప్పేసి ఎళ్లారు. కాల్ చేసి పకోడీ చెయ్యి అన్నారు. సరే చేస్తానన్నాను. కిచెన్‌లో చాలా వేడిగా ఉంటది వంట చేయడానికి. అందుకే నువ్వు వచ్చేలోపు చేస్తానులే అనేసి చెప్పి ఇంకా పిల్లలతోని పైన అలాగే ఉన్నాను. చుట్టూ అసలు బావుంది చాలా. మొత్తం గ్రీనరీగా చాలా మంచిగుంది. పిల్లల్ని ఇంకా శివాంష్‌క, బిన్సీ ఒకళ్ళని ఎత్తుకుంటే ఒకళ్ళు అంటే వాళ్ళకి పైకి కనిపించదు కదా! ఎత్తుకో అంటున్నారు. ఇంకెవరిని ఎత్తుకోనులే అలా కూర్చొని ఇద్దరికీ చూపిస్తూ ఉన్నాను. మీకు ఈ వీడియో నచ్చి ఉంటే మీరు ఈ వీడియోకి లైక్ చేయండి. అంటే మీరు లైక్ చేస్తుంటే నాకు కూడా కొంచెం బూస్టప్‌గా అనిపించి, కొంచెం సపోర్టివ్‌గా అనిపించి ఇంకా వీడియోస్ చేయాలి అనిపిస్తుంది. మీరు అలాగే ఇంకా ఎలాంటివి వీడియోస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? అంటే మా నుంచి ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే అవి కూడా కామెంట్ చేస్తే నేను ఆ వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షార్ట్స్ కూడా కొంచెం లైక్ చేయండి.
అది యూట్యూబ్ ఎక్కువ రికమెండ్ చేయడానికి ఉంటుంది కదా. అలాగే ఇంకా నేనైతే ఇంట్లోకి వెళ్ళేసి పకోడీ చేశాను. అది ఇప్పుడు పాపకి పెట్టేస్తే వాళ్ళ డాడీ వచ్చి తింటూ ఎవరు చేశారంటే అమ్మ చేసింది అని చెప్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఇక్కడి వరకు ఈ వీడియో చూశారు కదా. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తే కమెంట్ కూడా చేయండి. అంతే, ఇంకా ఇక్కడితో ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.